All their deeds, verse 5, they do to be noticed by men. మనుషులకు కనపడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. 5వ వచనం. They broaden their phylacteries and lengthen the tassels of their garments. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. All their deeds they do to be seen by men. Whenever we do things for men to see us, we are like the Pharisees. మనుషులకు కనబడ నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. ఎప్పుడైనా కానీ మనుషులకు కనపడాలని మనం ఏదైనా పని చేసినట్లయితే మనం పరిసయ్యుల వలె అవుతాం. We're to live our life before God. I'm not saying men won't see us. If they see us, we can't help it. But we don't do it in order for men to see us. That's the point. మనము దేవుడు చూసేటట్లే చేయాలి. కానీ మనం దేవుని కోసం చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చూస్తే చూడొచ్చు. కానీ మనం చేసే పనులు వేరే వాళ్ళు చూడటానికే చేయకూడదు. It's not that men see your good deeds. We can't help it sometimes. But we don't do it in order to get their approval. మనం చేసే మంచి పనులు ఇతరులు చూడరని కాదు. ఇతరులు చూస్తున్నప్పుడు మనం ఏం చేయలేము ఆ విషయంలో. కానీ వేరే వాళ్ళ ఆమోద ముద్రను పొందటానికి మనం మంచి క్రియలు చేయకూడదు. There's a little book that I've written called 50 Marks of Pharisees. పరిసయ్యుల యొక్క 50 గుర్తులు అనే పుస్తకాన్ని నేను రాశాను. And it's a very interesting study to see the characteristics of Pharisees. ఇదెంతో ఆసక్తికరమైన అధ్యయనము. పరిసయ్యుల యొక్క లక్షణాలను మనం చూడటానికి. Very enlightening. I found it very profitable to study what the New Testament speaks about Pharisees. క్రొత్త నిబంధన పరిసయ్యుల గురించి ఏం మాట్లాడుతుంది అని నేను అధ్యయనం చేసినప్పుడు అదెంతో ప్రయోజనకరంగా అనిపించింది. ఇదెంతో ఆ అంశం మీద వెలుగునిస్తుంది. And that's how I compiled that book. ఆ విధంగా ఆ పుస్తకాన్ని నేను రాశాను. A number of those characteristics are here in this chapter. అందులో అనేకమైన లక్షణాలు ఈ అధ్యాయంలోనే ఉంటాయి. Binding heavy burdens on people which they don't lift with their own finger. వాళ్ళ చేతి వేలితో కూడా కదిలింపని మోయశక్యము కాని భారమైన బరువులు మనుషుల భుజాల మీద పెట్టడం. Doing our deeds to be seen by men. మనుషులకు కనపడేటట్లు తమ పనులను చేయటం. Verse 6, loving the place of honor at banquets and the chief seats in the synagogues. సమాజ మందిరాల్లో ఘనతను కోరుకోవటం, ప్రధానమైన సీట్లను కోరుకోవటం. People who want respect in the synagogues, the chief seats, to be recognized as elders and pastors who in a function always want to sit on the platform. Are you like that? సంఘ పెద్దలని పాస్టర్లని పిలిపించుకోవటానికి ఇష్టపడటం, లేక ఎప్పుడు ప్లాట్ఫామ్ మీద కూర్చోటానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. నువ్వు అలా ఉన్నావా? Jesus said, go and take the last seat. Where are the Christian leaders who obey that? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మీరు వెళ్ళి చివరి సీట్లో కూర్చోండి అని చెప్పారు. కానీ క్రైస్తవ నాయకులు ఎక్కడున్నారు దానికి విధేయత చూపించడానికి? Almost all Christian leaders want titles and want to sit on the platform. దాదాపు క్రైస్తవ నాయకులు అందరూ కూడా వాళ్ళకి టైటిల్స్ కావాలి, వాళ్ళు ప్లాట్ఫామ్ మీద కూర్చోవాలి, To be respected by others. They love the chief seats in the synagogues. వేరే వాళ్ళ చేత ఘనపరచాలని కోరుకుంటూ ఉంటారు. సమాజ మందిరముల్లో అగ్రపీఠముల మీద కూర్చుంటూ ఉంటారు. And you can apply that to the churches. సంఘాల్లో కూడా ఇది అన్వయించుకోవచ్చు. These are Pharisees. They love respectful greetings in the marketplaces and being called by men rabbi. వీళ్ళే పరిసయ్యులు. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరుదురు. They love greeting. They love to be greeted by others. They want honor. Everything is for honor. వేరే వాళ్ళు వాళ్ళకి వందనాలు తెలియజేయాలని చూస్తూ ఉంటారు. ఘనతను కోరుకుంటూ ఉంటారు. ప్రతి చోట ఘనత కోసం చూస్తూ ఉంటారు. The chief seats in the synagogue for honor. To be greeted by others, honor. సమాజ మందిరముల అగ్రపీఠములు ఘనత కోసం, వేరే వాళ్ళు వందనాలు చెప్పాలనేది ఘనత కోసం. And to have fancy titles, religious fancy titles for honor. మత సంబంధమైన టైటిల్స్ కోరుకుంటూ ఉంటారు ఘనత కోసం. Everything is for honor. It's the motive behind it that God sees. సమస్తము ఘనతనే కోరుకుంటారు. దాని వెనక ఉన్న ఉద్దేశాలను దేవుడు చూస్తాడు. God doesn't care what seat you sit on, but he sees what's your motive in all that. నువ్వు ఏ సీట్లో కూర్చున్నావని దేవుడు చూడట, కానీ అందులో ఎందుకు కూర్చున్నావు అనేది దేవుడు చూస్తాడు. What's your motive? I mean, if in order to convey a message to people, the most convenient place is to stand in the front of a church, that's okay. But దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి దేవుడు చూస్తాడు. ప్రజలందరికీ కనపడాలి, వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలంటే వాళ్ళ ముందు నిలబడటం అనేది సౌకర్యమైన ప్రదేశము. ఆ విధంగా ఉండటం మంచిదే. If that's your motive, and if you stand on a little elevated platform so that everybody can see you,
that's okay. But if you're standing up there because you want honor, that's a completely different reason. కూర్చున్న వారికంటే కూడా ఆ ప్లాట్ఫామ్ కొంచెం ఎత్తులో ఉంటుంది కాబట్టి అక్కడ నిలబడి మాట్లాడితే అందరికీ కనపడతారు కాబట్టి ఆ విధంగా మాట్లాడటం మంచిదే. కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఘనత కోరుకోవటం కోసం నువ్వు అక్కడ నిలబడినట్లయితే అది తప్పు. God looks at the motive, the heart. Man looks at the outward appearance. దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఉద్దేశాన్ని చూస్తాడు. మానవుడైతే పై రూపాన్ని చూస్తాడు. And he said, don't ever be called rabbi because one is your teacher. You're all brothers. మీరైతే రబ్బీ అంటే బోధకులని పిలువబడొద్దు. ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. We are all supposed to be brothers. That's the one title he's given us. We are brothers. మనందరము కూడా సహోదరులము. మనకి ఇవ్వబడిన ఒకే ఒక టైటిల్ ఏంటంటే మనందరం సహోదరులము. And do you know what a wonderful thing it is in the new covenant to be called a brother? క్రొత్త నిబంధనలో సహోదరుడు అని పిలువబడటం ఎంత అద్భుతమైన విషయం మీకు తెలుసా? See, when somebody calls me a brother and I call somebody a brother, we are referring to each other as younger brothers of Jesus Christ, who is our eldest brother, according to Romans 8:29. ఎవరైనా మనల్ని సహోదరుడు అని పిలిచినా, మనం ఎవరినైనా సహోదరుడు అని పిలుస్తున్నా, మనందరము కూడా మన పెద్ద సహోదరుడైన యేసుక్రీస్తు ప్రభువుకి సహోదరులంగా ఉన్నాము అని రోమీలకు రాసిన పత్రిక 8:29లో ఈ మాట ఉంటుంది. He is the firstborn among many brothers. ఆయన అనేక సహోదరులలో జ్యేష్ఠుడు. So that's why a brother is the highest title you can give to any human being. That means a younger brother of Jesus Christ. అందుకే ఏ మానవుడికైనా నువ్వు ఇవ్వగలిగిన అత్యంత గొప్ప టైటిల్ ఏంటంటే సహోదరుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి చిన్న సహోదరుడు అని దాని అర్థం. That's why he said, you're all brothers. అందుకే ఇక్కడ ప్రభు చెప్పారు, మీరందరూ సహోదరులు. And don't call anyone on earth your father. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టొద్దు. For one is your father, he who is in heaven. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. It's a question of addressing a person as father. Jesus said, don't do that. అంటే ఇక్కడ ఒక వ్యక్తికి తండ్రి అని టైటిల్ పెట్టి తండ్రి అని పిలవటం గురించి చెప్పబడింది. But people could be spiritual fathers. కానీ ఆత్మ సంబంధమైన తండ్రులుగా ఉండొచ్చు. Even though you don't address them as father. వాళ్ళని తండ్రి అని పిలవకపోయినా, Paul said to the Corinthian Christians, he said, you can have 10,000 teachers, but you don't have many fathers. పౌలు కొరింథీ క్రైస్తవులతో చెప్పినట్లుగా మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు, కానీ అనేక మంది తండ్రులు లేరు. But I have become your father through the gospel. కానీ సువార్త ద్వారా నేను మీకు తండ్రిని అయ్యాను. In 1 Corinthians and chapter 4 and verse 15. మొదటి కొరింథీ 4:15. He writes to Timothy in 2 Timothy and chapter 1 and verse 2, to Timothy, my beloved son. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 2 తిమోతి 1:2లో నా ప్రియ కుమారుడైన తిమోతి అని రాస్తూ ఉన్నాడు. Inspired by the Holy Spirit. And so we see that Paul would not allow anyone to address him as Father Paul. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాస్తూ ఉన్నాడు ఆ విధంగా. కానీ పౌలును మనం చూసినట్లయితే ఎవరైనా వచ్చి ఫాదర్ పాల్ అని పిలిచేటట్లు ఆయన అనుమతించడం. I mean, that's true. He was an apostle, but he was a brother. He was a brother in Christ. ఆయన అపోస్తలుడు, అది నిజమే. కానీ ఆయన కూడా క్రీస్తులో సహోదరుడే. He said, don't call anyone on earth your father. And don't be called leaders. One is your leader. That is Christ. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టొద్దు. ఒక్కడే మీ తండ్రి. మరియు మీరు గురువులని ఎవరిని పిలవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. The greatest among you must be a servant. Do we take all these words of Jesus seriously? మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఈ మాటలన్నీ మనం తీవ్రంగా తీసుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువారి మాటలు. Or we just ignore them? Most Christians just ignore them. లేక వాటిని పట్టించుకోకుండా ఉన్నాం. అనేక మంది క్రైస్తవులు వీటిని పట్టించుకోరు. They say, oh, that's not important. Which is not important? Which is the word of Jesus which you can say is not important? అదంత ప్రాముఖ్యమైనది కాదు అంటాం. ఏది ప్రాముఖ్యమైనది కాదు? యేసు ప్రభు చెప్పిన మాటలో ఏది ప్రాముఖ్యమైనది కాదని నువ్వు చెప్తావు? Jesus said, if you love me, keep my commandments. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొనుము. Do not be called leader, father, teacher. మీరు ఈ భూమి మీద ఎవరిని తండ్రి అని పేరు పెట్టొద్దు, గురువు అని పేరు పెట్టవద్దు, బోధకుడు అని పేరు పెట్టొద్దు. You may have those functions. You may be a teacher of God's word. You may be a spiritual father. ఆ పనులు మనం చేయొచ్చు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకుడివే ఉండొచ్చు. నీవు ఆత్మ సంబంధమైన తండ్రిగానే ఉండొచ్చు. And you may be a leader. That's fine. నువ్వు గురువుగా, నాయకుడిగా ఉండొచ్చు. అది మంచిదే.
but your attitude must always be that of a brother and a servant. కానీ నీ వైఖరి ఎప్పుడు కూడా ఒక సహోదరునిగా ఉండాలి, ఒక దాసునిగా ఉండాలి. The greatest among you shall be a servant. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. That's how it is to be in the Christian life. If you're a real leader, you are going to be a servant of everybody క్రైస్తవ జీవితంలో అలానే ఉంటుంది. ఒక నిజమైన నాయకుడుగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను తగ్గించుకొని పరిచారకుడుగా ఉంటావు. else. So I see here that there are two titles that God has given us. Brother, verse 8, and servant. ఇక్కడ ప్రభు మనకి 2 టైటిల్స్ ఇచ్చారు. 8వ వచనంలో మనం చూసినట్లయితే ఒకటి సహోదరుడు, ఇంకోటి మనం చూసినట్లయితే పరిచారకుడు. And all of us must be both in our relationship to other people. We must be brothers and we must be servants. మనందరము కూడా ఇతరులతో మనకున్న సంబంధంలో ఈ రెండింటిని కలిగి ఉండాలి. సహోదరునిగా, పరిచారకునిగా లేక సేవకునిగా. We must not take upon ourselves a title that elevates us above other brothers. వేరే సహోదరుల మీద మనల్ని మనం హెచ్చించుకునేటట్లుగా మనం ఏ పేర్లు కలిగి ఉండకూడదు. We may have a function which may be the most important function of all. You may be an apostle, you may be a prophet. మనము ఆ పనిని కలిగి ఉండొచ్చు, ఇతరుల కంటే ప్రాముఖ్యమైన పనిని కలిగి ఉండొచ్చు. నువ్వు ఒక అపోస్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఒక ప్రవక్తవై ఉండొచ్చు. You may be a teacher, but you're still a brother. నువ్వు ఒక బోధకుడివై ఉండొచ్చు, కానీ నువ్వు సహోదరుడివే.